హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. అందరికీ శుభోదయము. ఓకే, ఈరోజు మరి తెలంగాణ టెట్ డిఎస్సి మనము తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పుకునేటువంటి సందర్భంలో ఈరోజైతే మనము 9వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఆ పాఠ్యాంశాలను అయితే ఇక్కడ చూస్తాము. 9వ తరగతిలో మొట్టమొదటి పాఠము ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశము. ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశం యొక్క అసలు ఈ ధర్మార్జునులు అనేటువంటిది ఏ సమాసం అని చూసినట్లయితే ధర్మరాజు మరియు అర్జునులు, ఇది ద్వంద్వ సమాసంగా మనము చెప్పుకోవచ్చు. ద్వంద్వ సమాసముగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే కావ్యం యొక్క ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా, అంటే కావ్యము అని అంటే ఏంది ఇక్కడ విజయ విలాసం. ఈ విజయ విలాసం అనేటువంటి ప్రబంధం, ఈ విజయ విలాసము అనేటువంటి ప్రబంధంలో పురవర్ణన అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అందులో భాగంగా ఇంద్రప్రస్థపుర వర్ణంలో భాగంగా దానికి రాజైనటువంటి ఆ ఇంద్రప్రస్థపురానికి రాజైనటువంటి ధర్మరాజు, అతని సోదరులైనటువంటి భీముడు, అతని సోదరులైనటువంటి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళ యొక్క గుణగణాల గురించి తెలుపబడేటువంటి పాఠము ఉద్దేశం. అంటే ఇక్కడ ఈ ధర్మరాజు అతని సోదరుల యొక్క గుణగణాలను గురించి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే ప్రబంధ కవి అయినటువంటి దక్షిణాంధ్ర యుగంలో మరి తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి అయినటువంటి చేమకూర వెంకట కవి రచించినటువంటి విజయ విలాసం అనేటువంటి ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది ఈ పాఠ్యాంశము ధర్మార్జునులు. ఎందుకనంటే విజయ విలాసంలో 3 అశ్వాసాలు ఉంటాయి. ఈ 3 అశ్వాసాల్లో మొట్టమొదట ఇంద్రప్రస్థపుర వర్ణన అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ వర్ణంలో భాగంగా ఈ ధర్మార్జునుల యొక్క గుణగణాల గురించి ఇందులో తెలపడము జరిగింది. ఇది విజయ విలాసం అనేటువంటి ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది ఈ పాఠ్యాంశం. ఓకే, మరి విజయ విలాసానికి మూలం ఏంటిది అని అంటే మహాభారతంలోని సుభద్ర పరిణయ ఘట్టం. ఈ సుభద్ర వివాహానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని తీసుకొని ఈయన ప్రబంధాన్ని రాసిండు. అసలు ప్రబంధము అని అంటే ఏంటంటే పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్పడను ఏమంటారు అని అంటే ప్రబంధము అని అంటారు. పురాణము నుంచి కానివ్వండి, ఇతిహాసం నుంచి కానివ్వండి, ఏదైనా ఒక చిన్న కథ, అంటే ఇక్కడ మరి పురాణము అని అంటే 18 పురాణాలు, ఇతిహాసాలు అని అంటే ఏంది రామాయణము, మహాభారతం. అంటే ఇక్కడ ఈ మహాభారతం అనేటువంటిది ఇతిహాసం. ఇందులో సుభద్రా పరిణయ ఘట్టం అనేటువంటి ఒక చిన్న కథను తీసుకొని 3 అశ్వాసాలుగా పెంచేసి విజయ విలాసం అనేటువంటి ఒక గొప్ప ప్రబంధాన్ని రాసిండు చేమకూర వెంకట కవి. మరి ఇప్పుడు ఈ చేమకూర వెంకట కవి గురించి చూద్దాం. చేమకూర వెంకట కవి అనేటువంటి ఆయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. తంజావూరు పాలకుడు అయినటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి. మరి ఇక్కడ రఘునాథ నాయకుడు అనేటువంటి ఆయన అనేక మంది కవులను అదేవిధంగా పండితులను పోషించాడు కాబట్టి మరి అదేవిధంగా ఇతన్ని అభినవ భోజరాజు అనేటువంటి బిరుదు రఘునాథ నాయకునికి ఉన్నది. ఆంధ్ర భోజుడు అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగానైతే కవి పండితులను పోషించాడో రఘునాథ నాయకుడు కూడా అదే విధంగా కవి పండితులను పోషించడంతో ఈయనకు అభినవ భోజరాజు అనేటువంటి బిరుదు ఉన్నది. మరి రఘునాథ నాయకుడు నిర్వహించినటువంటి పండిత సభ పేరు ఏం పేరు అని అంటే విజయ భవనము అనేటువంటిది పండిత సభ. రఘునాథ నాయకుడు నిర్వహించినటువంటి పండిత సభ పేరు విజయ భవనం. శ్రీకృష్ణదేవరాయల యొక్క పండిత సభ పేరు భువన విజయం అయితే ఇక్కడ ఈయన నిర్వహించినటువంటి పండిత సభ పేరు ఏం పేరు అని అంటే విజయ భవనం.
ఓకే, మరి ఇక్కడ చేమకూర వెంకట కవి అనేటువంటి ఆయన మొట్టమొదటిగా సారంగధర చరిత్ర అనేటువంటి కావ్యాన్ని రాసి రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఈ సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితం ఇవ్వదగు గుణాలు ఈ కావ్యంలో లేనందున మళ్ళీ విజయ విలాసం అనేటువంటి ఒక కావ్యాన్ని రాయడము జరిగింది. ఈ విజయ విలాసాన్ని అదేవిధంగా సారంగధర చరిత్ర రెండింటిని ఎవరికి అంకితం చేశాడు అని అంటే రఘునాథ నాయకునికే అంకితము చేయడం జరిగింది. విజయ విలాసాన్ని పిల్ల వసు చరిత్ర అని అంటారు. వసు చరిత్రను రాసింది ఎవరు? రామరాజభూషణుడు. రామరాజభూషణుడు రాసినటువంటి వసు చరిత్రకు ఎంతైతే పేరు ప్రఖ్యాతలు వచ్చాయో అంతే విజయ విలాసానికి వచ్చినాయి కాబట్టి దీన్ని పిల్ల వసు చరిత్ర అని అంటారు. చేమకూర వెంకట కవి యొక్క బిరుదులు ప్రతిపద్య చమత్కార చనుడు, శ్లేష యమక చక్రవర్తి. ప్రతిపద్య చమత్కార చనుడు, శ్లేష యమక చక్రవర్తి అనేటువంటి బిరుదులు చేమకూర వెంకట కవి ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఈ చేమకూర వెంకట కవి గురించి చూసినట్లయితే ఎయ్యడ మేలు జూతురు గ్రహింపరు జానలు జారన్లు పాటలను అని చేమకూర వెంకట కవి అనేటువంటి ఆయన ఈ కావ్యాన్ని అంటే ఈ వాక్యము ఉన్నది. విజయ విలాసానికి మహాభాష్యం వంటి వ్యాఖ్య రాసింది ఎవరు అనంటే తాపీ ధర్మారావు. ఆ వ్యాఖ్యానం పేరు ఏం పేరు అనంటే హృదయోల్లాస వ్యాఖ్య. ఈ హృదయోల్లాస వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది వచ్చింది. తాపీ ధర్మారావు రాసిండు. మామకు ఆగమన వార్త నిరంగింపు అనేటువంటి శ్లేష పద్యాన్ని చెప్పింది ఎవరు అనంటే చేమకూర వెంకట కవి. మరి విజయ విలాసంలో ఉన్నటువంటి రసం ఏంటిది? శృంగారం. 3 వలపుల వలిచన అని చెప్పబడినటువంటి కావ్య ప్రబంధం ఏంటంటే విజయ విలాసం. అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా అనేటువంటి వాక్య ప్రయోగం చేసింది ఎవరు అనంటే చేమకూర వెంకట కవి. ప్రతి పద్యాన్ని చమత్కృతితో స్వతంత్రంగా రచించినటువంటి కావ్యం ఏంటిదనంటే విజయ విలాసం. అంటే అసలు విజయ విలాసం అని అంటే ఏంది అని అంటే విజయుడు అనంటే ఎవరు? అర్జునుడు. అర్జును యొక్క విలాసాన్ని చెప్పేటువంటి కావ్యమే విజయ విలాసం. ఏంది అర్జున్ యొక్క విలాసం ఏంది అని అంటే అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళడము జరుగుతుంది. ఈ తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి సందర్భంలో అంటే మొత్తము భూప్రదక్షిణ అనేటువంటిది చేస్తాడు. భూమి చుట్టూ తిరిగి రావాలి అన్నమాట. మొదటగా ఎక్కడికి పోతాడు అని అంటే నాగలోకానికి పోతాడు. నాగలోకానికి పోయినప్పుడు అక్కడ ఒక ఉలూచి అనేటువంటి కన్య పరిచయం అవుతుంది. ఆ ఉలూచి అనేటువంటి నాగకన్యను వివాహం చేసుకుంటాడు. తర్వాత చిత్రాంగద అనేటువంటి మానవ కన్యను, సుభద్ర అనేటువంటి దేవకన్యను వివాహం చేసుకోవాలి. అంటే ఈ ముగ్గురిని వివాహం చేసుకోవడము జరుగుతుంది. అంటే విజయుని యొక్క విలాసం ఎంజాయ్మెంట్ కు సంబంధించినటువంటి కావ్యము కాబట్టి ఇది విజయ విలాసము. మొత్తము అర్జునునికి 4 భార్యలండి. ద్రౌపది, తర్వాత ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ద్రౌపది, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ఈ విజయ విలాసంలో 3 భార్యలు అంటే ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ఉలూచికి కలిగినటువంటి కుమారుడు ఇలావాహనుడు, చిత్రాంగదకు కలిగినటువంటి కుమారుడు బభ్రూవాహనుడు. అదేవిధంగా సుభద్రకు కలిగినటువంటి కుమారుడు అభిమన్యుడు. ఓకేనా? ఇక్కడ 3 వలపుల వలిచన అన్నాడు. 3 వలపుల ఓరో అని అంటే చిత్రాంగద, ఉలూచి, సుభద్ర. ఓకే, అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా అనేటువంటి వాక్య ప్రయోగం చేసింది కూడా చేమకూర వెంకట కవి. ఈయన నాగలోకానికి వెళ్తాడంట. నాగలోకానికి వెళ్ళినటువంటి సందర్భంలో అర్జునుని యొక్క అందచందాలను చూసి మోహించి ఉలూచి అంటదంట, అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా. అమ్మక చెల్ల అనేటువంటి ఒక ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసేటువంటి పదము. నా హృదయాన్ని నీకు అమ్మక చెల్లదా అని ఉలూచి అని అంట. అంటే ఇక్కడ ప్రతి పద్యాన్ని చమత్కారంతో శృంగార రసాన్ని మేళవించి రాసినటువంటి కావ్యమే విజయ విలాసం. ఈ విజయ విలాసం అనేటువంటి కావ్యాన్ని ఎవరికి అంకితం చేశాడు అని అంటే రఘునాథ నాయకునికి అంకితము చేయడము జరిగింది. పాఠ్యభాగం యొక్క విశేషాలు చూద్దాం. పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పాండవుల యొక్క నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్ర చేస్తారు. తీర్థయాత్రలకు అర్జున్తో పాటు వెళ్ళింది ఎవరు అని అంటే విశారదుడు. ఓకే, ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంద్రుని యొక్క కుమారులు జయంతుడు, అర్జునుడు అనేటువంటి ఆయన వరపుత్రుడు ఇంద్రునికి.
మరి తీర్థయాత్రల సమయంలో ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు, చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు, సుభద్రను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? అర్జునుడు. ఉలూచి అనేటువంటి నాగకన్యను స్వయంవరం ద్వారా వివాహం చేసుకున్నాడు కుమారుడు ఇలావాహనుడు లేదా ఇలావంతుడు. అదేవిధంగా మలధ్వజుని యొక్క కుమార్తె అయినటువంటి చిత్రాంగద అనేటువంటి మానవ కన్యను ఆర్ష వివాహం పద్ధతిలో పెళ్లి చేసుకుంటాడు కుమారుడు బభ్రువాహనుడు. రోహిణి వసుదేవుల యొక్క కుమార్తె శ్రీకృష్ణుని చెల్లెలి అయినటువంటి సుభద్రను అనేటువంటి ద్విజ కన్యను గాంధర్వ వివాహం చేసుకుంటాడు కుమారుడు అభిమన్యుడు. ఇంతకుముందే చెప్పడం జరిగింది. మరి యమధర్మరాజు యొక్క వరపుత్రుడు ధర్మరాజు, పాండురాజు కుంతిల యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజు, అర్జునుడు శ్రీకృష్ణునికి ప్రాణమిత్రుడు. అదేవిధంగా సౌందర్యానికి లోక ప్రసిద్ధుడు ఎవరు అని అంటే జయంతుడు. మరి ఇందులో ఒక పద్యం ఇచ్చిండు. కుసుమ కోమల భావముతో కూర్చువేల సరస కవులకు కలములనే దరసులేక జారు మకరంద ధారల తీరు రసము తేలికన జిల్కు మా ముద్దు తెలుగు పల్కు. శిరసనగల కృష్ణమాచార్య. ధర్మరాజు పాలించినటువంటి పట్టణం పేరు ఏం పేరు అని అంటే ఇంద్రప్రస్థం. దేవతా వృక్షాలు 5 ఉన్నాయి. మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనం. విష్ణుమూర్తి యొక్క శంఖం పేరు పాంచజన్యం. అదేవిధంగా లక్షణము, ప్రకృతి వికృతులు, సంగము, ఉద్దిక. పంచాస్త్రములు అనంటే పంచా ప్లస్ అస్త్రములు. ఇది సంధి విడదీయడానికి సంబంధించినటువంటి పదం. ఓకే, ఇది విజయ విలాసానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత ఉన్నటువంటి పాఠ్యభాగం పేరు నేనెరిగిన బూరుగుల. బూరుగులు అని అంటే ఎవరు? బూరుగుల రామకృష్ణారావు. బూరుగుల రామకృష్ణారావు ఎవరు అని అంటే హైదరాబాదు రాష్ట్రానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే బూరుగుల రామకృష్ణారావు. ఈ బూరుగుల రామకృష్ణారావు గురించి అభినందన వ్యాసం ఒకటి రాయడం జరుగుతుంది. ఎవరు అని అంటే పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. అంటే మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. అంటే బూరుగుల రామకృష్ణారావు గురించి ఈ వ్యాసంలో చెప్పడం జరుగుతుంది పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు గారు రాసినటువంటి వ్యాసాన్ని పాఠ్యపుస్తకంలో పెట్టడం ద్వారా విద్యార్థులు ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూసి స్ఫూర్తి పొందడము జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని పెట్టడము జరిగింది. నేను ఎరిగిన బూరుగుల అనంటే నాకు తెలిసినటువంటి బూరుగుల అనంటే బూరుగుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి ఈయననే. మరి ఇక్కడ ఈ నేనెరిగిన బూరుగుల అనేటువంటి ఈ వ్యాసము ఏ పత్రికలో ముద్రించబడింది అని అంటే ఆ పత్రిక పేరు ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక. ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎప్పుడు? డిసెంబరు 1972 సంచిక నుంచి తీసుకోబడింది. ఈ వ్యాసము 1972లో మరి ఈ వ్యాసం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రికలో ముద్రించబడింది. ప్రక్రియ అభినందన వ్యాసం. అభినందన వ్యాసానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అభినందన వ్యాసం అనంటే గొప్ప వాళ్ళ యొక్క జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైనటువంటి స్ఫూర్తిమంతమైనటువంటి జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసేటువంటి వ్యాసాన్ని అభినందన వ్యాసం అని అంటారు. గొప్ప వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ వ్యక్తిత్వంలోని క్యారెక్టర్లోని ఉదాత్తమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసేటువంటి వ్యాసాన్ని అభినందన వ్యాసం అని అంటారు. అంటే బూరుగుల రామకృష్ణారావు గురించి, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి జీవన కోణాన్ని విశ్లేషిస్తూ పివి నరసింహారావు రాసినటువంటి వ్యాసం పేరే ఏం పేరు అని అంటే నేను ఎరిగిన బూరుగుల. అంటే నాకు తెలిసిన బూరుగుల. మరి నేను ఎరిగిన బూరుగుల అనేటువంటి ఈ వ్యాసాన్ని రాసినటువంటి పివి నరసింహారావు యొక్క పరిచయం అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. కవి పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పేరు పొందాడు పివి నరసింహారావు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు.
భారతదేశ ప్రధానిగా పనిచేసిండు. బహుభాషావేత్త అని అంటున్నారు. బహుభాషావేత్త అని అంటే ఎన్ని భాషల్లో ఈయన పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి అని అంటే 17 భాషల్లో. అదేవిధంగా భారతదేశము ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినటువంటి సందర్భంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారతదేశాన్ని గట్టెక్కించినటువంటి మహనీయుడు పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలము లక్నేపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించిండు. ప్రస్తుతం అది కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలము వంగర గ్రామస్తులైనటువంటి రుక్మిణమ్మ రంగారావు యొక్క దత్తపుత్రుడు. అంటే పాత జిల్లాల ప్రకారం చూసుకున్నట్లయితే పాత జిల్లాల ప్రకారం ఈయన పుట్టింది వరంగల్లో గాని పెరిగింది మొత్తం ఎక్కడ అని అంటే కరీంనగర్ లోనే పెరగడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. పివి నరసింహారావు యొక్క రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. బూర్గుల రామకృష్ణారావు గారు మరి పివి నరసింహారావుకు గురుతుల్యులు, అంటే గురువుతో సమానమైనటువంటి వ్యక్తి. విద్యార్థి దశలోనే హైదరాబాద్ విముక్తి పోరాటంలో, విమోచన పోరాటంలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ద్వారా 1938 సంవత్సరంలో రాజకీయ జీవితాన్ని ఈయన ప్రారంభించిండు. 1938లోనే పొలిటికల్ గా అంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మరి అప్పటి నుంచి చివరి దాకా ఆయన ప్రయాణము కాంగ్రెస్ లోనే కొనసాగింది. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనము పాములపర్తి వెంకట నరసింహారావు గారిని చెప్పుకోవచ్చు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. అదేవిధంగా ఈయన కాకతీయ అనేటువంటి పత్రికను కూడా నడిపిండు, తెలుగులో నడిపిండు. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలు అనేటువంటి నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటువంటి పేరుతోటి అనువదించడం జరుగుతుంది. ఈ సహస్రఫన్ అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటిది లభించింది. ఇది ఇంపార్టెంట్ అమ్మా, చాలా సార్లు అడిగిండు. పివి నరసింహారావు నడిపినటువంటి పత్రిక పేరు కాకతీయ. పివి నరసింహారావు ఎన్ని భాషల్లో మాట్లాడతాడు? 17 భాషల్లో మాట్లాడతాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటువంటి పేరుతోటి హిందీలోకి అనువాదం చేయడము జరిగింది. అదేవిధంగా 1957 సంవత్సరంలో మంతని శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. 1971-73లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1991-96 మధ్య ప్రధానమంత్రిగా పనిచేసిండు. 1991-96 మధ్య ప్రధానమంత్రిగా కూడా సేవలు అందించిండు. మరి ఇక్కడ పివి రాసినటువంటి ఆత్మకథాత్మక నవల అని అంటే ఈయన ఆత్మకథను నవల రూపంలో రాయడము జరిగింది. ఆత్మకథను నవల రూపంలో, అదే ది ఇన్సైడర్. చాలా మంది ఆత్మకథ రూపంలో రాసుకుంటారు, కానీ ఈయనేం చేసిండనంటే నవల రూపంలో రాసిండు. మరి ఆత్మకథను మరి సత్యకథనాలతో మెలవించి రాయాలి కాబట్టి ఆత్మకథను అన్నట్టు రాస్తే మరి ఇబ్బంది తలెత్తుబడే అవకాశం ఉన్నది కాబట్టి నవల రూపంలో రాసిండు. ఈ నవలలో సార్ పేరేం పేరేనంటే ఆనంద్. ఆత్మకథాత్మక నవల అయినటువంటి ది ఇన్సైడర్ లో మరి పివి నరసింహారావు గారి యొక్క పాత్ర పేరు ఏం పేరేనంటే ఆనంద్ అనేటువంటి పేరుతోటి నవలను రాసిండు. మరి ది ఇన్సైడర్ ని మరి ఏ భాషలో రాసిండు? ఆంగ్లంలో రాసిండు. ఆంగ్లంలో రాస్తే ది ఇన్సైడర్ ని తెలుగులో లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి కల్లూరి భాస్కరం అనేటువంటి ఆయన అనువదించిండు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో 1949 సంవత్సరము కాకతీయ పత్రికలో గొల్ల రామవ్వ అనేటువంటి కథను విజయ అనేటువంటి కలం పేరుతో రాసిండు. ఆయన రాసినట్టుగా కూడా తర్వాత తెలిసిందనమాట. ప్రేమ ప్రణయం అనేటువంటి ఖండకావ్యంతో పాటు కొన్ని ఆశు కవితలు, చందోబద్ధ పద్యాలు కూడా రాసిండు. కాకతీయ అనేటువంటి పత్రిక నడుపుతూ విజయ అనేటువంటి మారుపేర్లతో రచనలు చేసిండు. దేశ విభజన కాలం నాటి దురాగతాలపై బ్లూ సిల్క్ సారీ అనేటువంటి ఆంగ్ల కథను తెలుగులోకి అనువదించిండు. అదేవిధంగా ఫన్ లక్షత్ ఖౌన్ గతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితం అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేసిండు. ఫన్ లక్షత్ ఖౌన్ గతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితం అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేయడము జరిగింది.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇతనికి ఇచ్చారు. ప్రముఖ రచయిత్రి శ్రీవాద రచయిత్రి అయినటువంటి జయప్రభ యొక్క కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిండు. శ్రీవాద కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిండు ఎవరు అనంటే పివి నరసింహారావు. ప్రేమ ప్రణయం అనేటువంటి ఖండకావ్యాన్ని రాసిండు. అనేకమైనటువంటి ఆశు కవితలు. అందుకని ఆయన బహుభాషా కోవిదుడు, పండితుడు. ఒకవైపు పార్టీ, ఒకవైపు పదవులు, ముఖ్యమంత్రిగా చేసిండు, మంత్రిగా చేసిండు, ప్రధానమంత్రిగా చేసిండు, అనేకమైనటువంటి పదవులను అలంకరించిండు. మరి అనేకమైనటువంటి భాషల్లో పండితుడు, అనేకమైనటువంటి కావ్యాలు రాసిండు, ఆత్మకథ రాసిండు, పత్రిక నడిపిండు. అంటే ఇప్పుడు ఎంత గొప్ప పండితుడో మీరు ఆలోచించాలి. మరి ఈ ఇంత గొప్ప పండితుడైనటువంటి పివి నరసింహారావు రాసినటువంటి పాఠ్యభాగం పేరు నేనెరిగిన బూరుగుల. ఈ నేనెరిగిన బూరుగుల అనేటువంటి పాఠ్యభాగం యొక్క విశేషాంశాలు ఒకసారి చూద్దాం. బూరుగుల రామకృష్ణారావు గారి 5వ వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు రాసినటువంటి వ్యాసము ఇది. బూరుగుల రామకృష్ణారావు గారు న్యాయవాదిగా పనిచేసిండు. ప్రజా ఉద్యమాల్లో పనిచేసి పాల్గొని సత్యాగ్రహం జరిపి మరి జైలుకు కూడా వెళ్ళిండు బూరుగుల రామకృష్ణారావు గారు. మంత్రిగా చేసిండు, ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాలు పనిచేసిండు. 1948 నుంచి 1956 వరకు 8 సంవత్సరాలుగా పనిచేసిండు. స్టేట్ కాంగ్రెస్ నాయకుడుగా, 2 రాష్ట్రాలకు గవర్నర్గా, రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేసిండు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరు అనంటే బూరుగుల రామకృష్ణారావు గారు. ఈయన ఎక్కడ చదివిండు? పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి పర్షియన్ భాషను చదివి పట్టభద్రుడయ్యాడు. బూరుగుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చేటువంటి కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. దున్నేవానికి భూమి హక్కునిచ్చేటువంటి కౌలుదారి చట్టాన్ని తయారు చేసిండు. సామ్యవాద వ్యవస్థకు పునాది చేశాడు. అందుకనే బూరుగుల రామకృష్ణారావు గారిని ప్రాతఃస్మరణీయులని పివి నరసింహారావు గారు పేర్కొనడము జరిగింది. ఇది బూరుగుల రామకృష్ణారావుకు సంబంధించినటువంటి విశేషాంశాలు. ఇంకా పార్లమెంటేరియన్గా బూరుగుల వారు అద్వితీయ కళాకౌశలము కలిగినటువంటి వాళ్ళు. షరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరు శ్రీ రామకృష్ణారావు. గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది అనే అంశాన్ని సమర్థిస్తుంది ఈ పాఠ్యభాగము. అంటే బూరుగుల రామకృష్ణారావు తోటి సాంగత్యం ఉండడం వల్ల ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తి అయ్యిండు అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గొప్పవారితో సాంగత్యము, గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని సమర్థించేటువంటి పాఠ్యభాగం పేరు ఏం పేరు అని అంటే నేను ఎరిగిన బూరుగుల. తర్వాత వలస కూలి. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు వలస కూలి. ఈ వలస కూలి పాఠ్యాంశం గురించి చూసినట్లయితే 1977లో వలస కూలీలుగా తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళినటువంటి కొందరు అక్కడ వచ్చినటువంటి తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియరాదని తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదనని ఈ పాఠ్యభాగం. ఏం లేదు అండి, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి దగ్గరలో ఉన్నటువంటి ముకురాల అనేటువంటి ఒక ఊరుంది. ఈ ముకురాల అనేటువంటి ఊరు నుంచి కొంతమంది జాలర్లు అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు మహబూబ్ నగర్లో అక్కడ ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోవడం చేత, నదులు లేకపోవడం చేత, ప్రాజెక్టులు కట్టకపోవడం చేత మరి తన జీవనోపాధిని కొనసాగించడం కోసమై, జీవనోపాధి కొరకై ఏం చేసిరనంటే తూర్పు దేశం పోయిర్రు. అంటే కోస్తా ప్రాంతానికి పోవడము జరిగింది. సముద్రంలో చేపలు పట్టడం కొరకు కోస్తా ప్రాంతానికి వెళ్ళిర్రు. ఒకరు 1977 సంవత్సరంలో ఇది జరిగినటువంటి సంఘటన. ఈ 1977 సంవత్సరంలో దివిసీమ తుఫాన్ అనేటువంటిది రావడము జరిగింది. ఆ తుఫాను వచ్చినటువంటి సందర్భంలో సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళారు. సముద్రంలోకి చేపలు పెట్టడానికి వెళ్ళినటువంటి జాలర్లు మళ్ళీ తిరిగి రాలేదు. రాకపోయేసరికి ఈ కవి అయినటువంటి ముకురాల రామిరెడ్డి బాధపడుతూ, వ్యధ చెందుతూ
ఇక చూడండి, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియరాదని తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగినటువంటి బాధను గేయ రూపంలో రాసిండు. అసలు గేయము అని అంటే ఏంది? లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేదే గేయం. పల్లవి చరణాలతో కూడుకొని ఉంటుంది. సంగీత సాహిత్యాల మేళ వింపే గేయము. మరి ప్రస్తుతము ఈ వలస కూలి అనేటువంటి పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే హృదయ శైలి అనేటువంటి గేయ సంకలనం నుంచి గ్రహింపబడింది ఈ వలస కూలి అనేటువంటి పాఠ్యాంశం. వలస కూలి అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు అనంటే డాక్టర్ ముకురాల రామిరెడ్డి. ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలము ముకురాల అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించాడు. మరి ముకురాల రామిరెడ్డి యొక్క రచనలు ఏంటంటే మేఘదూతము, దేవరకొండ దుర్గము, రాక్షస జాతర, ఉపరిశోధన, హృదయ శైలి, ఈ 5 ఉన్నాయి. ఈ 3 టెక్స్ట్ బుక్లు లేవు. తెలుగు ఉన్నత వాచకము, తెలుగు సాహిత్య నిఘంటువు, నవ్వే కత్తులు అనేటువంటి టెక్స్ట్ బుక్లు లేవు. జాగ్రత్తగా గమనించాలి. ఇవి లేవని మనం ఒక ఆయన మెసేజ్ పెడతాడు, చెప్పేటప్పుడు ఈనాడు ఈయన కూడా కింద సార్ ఈ 3 లేవుగా అంటాడు, ఏదో రీసెర్చ్ చేసినట్టుగా. మేఘదూతము, దేవరకొండ దుర్గము, రాక్షస జాతర, ఉపరిశోధన, హృదయ శైలి. దీన్ని ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ చెప్తా, జాగ్రత్త అయినండి. ముకురాల రామిరెడ్డి ప్రియురాలి కంట మేఘదూతం ద్వారా మెసేజ్ పంపించిందనంట. ఈ కల్వకుర్తిలో మెసేజ్ పంపిస్తే అది ఇట్లా పోతుంటే దేవరకొండ దుర్గం దగ్గర ఆగిందంట. దేవరకొండ దుర్గం దగ్గర, ఆ దేవరకొండ దుర్గం లోపల ఏం జరుగుతుంది అంటే రాక్షస జాతర జరుగుతుందనంట. ఈ రాక్షస జాతర జరుగుతున్నటువంటి సందర్భంలో జాగ్రత్త అయినది. రాక్షస జాతర జరుగుతున్నటువంటి సందర్భంలో ఏమైతుంది అంటే ఉపరిశోధన చేసి ప్రియురాలి యొక్క ఉదయశైలిని కనుగొన్నాడు. ఓకే, ఈ నవ్వే కత్తులు అనేటువంటిది కూడా ఉన్నది. నవ్వే కత్తులు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి, ఉన్నా లేకున్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మేఘదూతము, దేవరకొండ దుర్గము, రాక్షస జాతర, ఉపరిశోధన, హృదయ శైలి, తెలుగు ఉన్నత వాచకము, తెలుగు సాహిత్య నిఘంటువు, అదేవిధంగా నవ్వే కత్తులు. ఓకే, ఇవి ముకురాల రామిరెడ్డి యొక్క రచనలు. మళ్ళీ ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. ముకురాల రామిరెడ్డి యొక్క రచనలు మేఘదూతము, దేవరకొండ దుర్గము, రాక్షస జాతర, ఉపరిశోధన, హృదయ శైలి, తెలుగు ఉన్నత వాచకము, తెలుగు సాహిత్య నిఘంటువు, నవ్వే కత్తులు. నవ్వే కత్తులు అనేది దీర్ఘ కవిత. మరి ముకురాల రామిరెడ్డి పరిశోధనా గ్రంథం చూసినట్లయితే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటిది, ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటిది ఈయన యొక్క పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డి చేసిండు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క గురువు ముకురాల రామిరెడ్డి. విడిజోడు కథకు కృష్ణపత్రిక వాళ్ళ యొక్క ద్వితీయ బహుమతి లభించింది. ఇది కూడా ఒకసారి టెట్లో అడిగిండు. ఆకాశవాణి ఢిల్లీ వారు ఏపీ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం కూడా చేశారు. దుందుబి అనేటువంటి మాసపత్రికకు ఈయన సంపాదకత్వం కూడా వహించిండు. దుందుబి అనేటువంటిది మహబూబ్ నగర్ లో ఒక గొప్ప వాగు. ఈ దుందుబి వాగు ఎండిపోయినటువంటి సందర్భంలో గోరెడ్డి వెంకన్న ఓ పాట రాసిండు. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరా అందాల దుందుబి. చూడండి, అందాల దుందుబి అలసంద్ర వంకాని వాగు ఎండి పాయరా పెదవాగు తడి పేగు ఎండి పాయరా అనేటువంటిది రాయడం జరిగింది. ఎవరు అనంటే గోరెడ్డి వెంకన్న. దుందుబి అనేటువంటి మాసపత్రికకు సంపాదకత్వం వహించిండు ముకురాల రామిరెడ్డి. ఆంధ్ర సారస్వత పరిషత్, తెలంగాణ రచయితల సంఘం, విజ్ఞాన వర్ధని పరిషత్ మొదలు సంస్థల్లో చురుకుగా పాల్గొన్నాడు. అదేవిధంగా భూమి శిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్నటువంటి భూమిని అమ్ముకున్నటువంటి పేద రైతు ఇక్కట్లను చిత్రీకరించాడు. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో క్షణకోపం కోపక్షణం అనేటువంటి కథ ప్రచురితమైంది. ఈ పాయింట్స్ ఏమీ లేవు కానీ కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ అనేటువంటి ఇక్కడ చెప్పడము జరిగింది. మరి పాఠ్యభాగం యొక్క విశేషాల గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక
పంటలు వండక నిరంతరము కరువు రక్కసి కూరల్లో చిక్కుకున్నటువంటి ప్రాంతము పాలమూరు. పాలమూరు అనేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకడానికి వలసపోతారు ఇక్కడి కూలీలు. వలస కూలీకి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టేదే ఈ గేయం. పాలమూరు జాలర్లు కోస్తా దేశము వలస వెళ్లి గోదావరి వరదల్లో చాలా మంది చనిపోతారు. చీకు మబ్బుల ముసురుతో కార్తీక పున్నము వెళ్లిపోయిందని కవి ఆవేదన చెందుతాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చెరలను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మక ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. పాలమూరు జనము కూలీలుగా మారడానికి కృష్ణా ఆనకట్టను కట్టకపోవడం అనేటువంటిది. చేపల్లో రకాలు చందమామ, పరకచాప, బొచ్చలు, రవ్వలు, మొరిగలు, పొలస, కొర్రమట్ట, మాడుపులు, జల్లలు, కలుషలు, ఇసుకదొంతులు, గురిజలు, కొడిపెలు మొదలైనటువంటివి. మరి ఇక్కడ పాఠ్యాంశం గేయం ఏందనంటే కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశము పోతివా ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరీ. ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరీ. పాలమూరు లేబరీ మహబూబ్ నగర్ జిల్లా కూలీలు కరువు కాటకాల వల్ల జీవిక గడవక కూలి పనుల కోసం వలస వెళ్లే పాలమూరు కష్టజీవులని పాలమూరు లేబర్ అని అంటారు. మన్నెంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రము. మన్నెంకొండలో ఏ దేవుడు ఉంటాడనంటే వెంకటేశ్వర స్వామి. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. మన రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది అక్టోబర్ 6 నవంబర్ నెలలో వస్తుంది. ఈ రోజును పుణ్యదినంగా భావించి నదీ స్నానాలు చేస్తారు. ఉసిరికాయలను రుద్దుకొని స్నానం చేస్తారు. నీటిలో దీపాలను వదులుతారు. ఈ పున్నమి నాటి రాత్రి చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. అర్ధరాత్రి వేళ చంద్రకిరణాలు భూమి మీద నిట్ట నిలువుగా పడతాయి. ఉసిరికాయపై దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఇది మరి 9వ తరగతిలో ఉన్నటువంటి వలస కూలీ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలండి. ఓకే, తర్వాత వీడియోలో ఇంకా కొన్ని పాఠాలను చెప్పుకుందాము. ఓకే, మరి లైక్ చేయండి. లైకులు తక్కువైపోయినాయి, కమెంట్లు తక్కువైపోయినాయి, అదేవిధంగా షేరింగ్లు తక్కువైపోయినాయి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి టెట్కు సంబంధించి, ఇంగ్లీష్కు సంబంధించి టిప్స్తో కూడుకున్నటువంటి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. విద్యాసాగర్ సార్ క్లాసు అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.